ఒక పెద్ద అడవిలో చిలుక మరియు బుజ్జి పిట్ట కలిసి స్నేహంగా జీవించేవి. చిలుక చాలా తెలివైనది, బుజ్జి పిట్ట చాలా అమాయకమైనది. కానీ ఇద్దరూ కలిసి దేని గురించైనా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండేవారు. ఒక రోజు ఇద్దరూ కలిసి ఆహారం కోసం అడవి చుట్టూ తిరుగుతుండగా వారికి ఒక పెద్ద మామిడి కనిపించింది. ఆ చెట్టుపైన పండిన మామిడి పళ్ళు చాలా అందంగా కనిపించాయి. అవి తినాలని ఇద్దరూ ఎత్తగా చూడసాగారు. బుజ్జి పిట్ట అంది, ఏమి చేద్దాం మిత్రమా, ఈ పండ్లు తినాలనుకుంటున్నాము, కానీ వాటిని ఎలా పొందాలో తెలియడం లేదు. చిలుక నవ్వి, అది సులువు. నేను ఎగరగలను కాబట్టి ఆ పండ్లు నేనే తీసుకువస్తాను. కానీ ఈ పండ్లలో నాకు వాటా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే నేను పని చేస్తున్నాను అని చెప్పింది. బుజ్జి పిట్ట అంగీకరించి, సరే చిలకమ్మ, నువ్వు పండ్లను తీసుకురా, నీకు ఎక్కువ వాటా ఇస్తాను అని చెప్పింది. చిలుక ఎగిరి మామిడి చెట్టుపై కూర్చుంది. పండ్లు చాలా మధురంగా ఉన్నాయి. కానీ ఆ పండ్లను తింటున్నప్పుడు చిలుక తన ఆకలి దాచుకోలేకపోయింది. అది అలా దానికదే ఎక్కువ పండ్లు తిని బుజ్జి పిట్టకు చాలా తక్కువ పండ్లు పడేసింది. బుజ్జి పిట్ట పండ్లు తక్కువగా చూసి ఆశ్చర్యపోయింది. చిలుకని నిందించలేదు. అది నిగ్రహంగా స్నేహాన్ని కాపాడుతుంది. బుజ్జి పిట్ట అదే పండ్లను సంతోషంగా తింది. కొద్ది రోజుల తర్వాత బుజ్జి పిట్ట, చిలుక అడవిలో తిరుగుతూ రోజు ఇంకో చెట్టు వద్దకు చేరుకున్నారు. ఆ చెట్టు పండ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి బుజ్జి పిట్ట కొంత ఆలోచించి, ఈసారి నేను ఎగరలేనని, కానీ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. చిలుక ఆశ్చర్యంతో, నువ్వు ఏమి చేయగలవు? ఈ చెట్టు ఎత్తుగా ఉంది, నువ్వు పండ్లను ఎలా తెస్తావు అని అడిగింది. బుజ్జి పిట్ట నవ్వుతూ, నేను నీకు పాఠం నేర్పుతాను. కేవలం బలం లేదా ఎగిరే శక్తితో కాకుండా బుద్ధితో కూడా పని చేయవచ్చు. చూడు, నేను ఆ పండ్లను ఎలా తెస్తాను అంది. బుజ్జి పిట్ట తన తెలివితో పని చేయడం ప్రారంభించింది. అది చెట్టును గమనించి పండ్లు నేలపై పడేలా జారిపోయేలా చెట్టు కొమ్మలను వంచి ఇంకో కొమ్మకి తగిలేలా వంచడం ప్రారంభించింది. కొద్ది క్షణాల్లోనే పండు నెమ్మదిగా నేల మీద పడింది. బుజ్జి పిట్ట చిలుకను చూసి చెప్పింది, నాకు ఎగరలేని శక్తి లేదు, కానీ తెలివి ఉంది. అందువల్లనే పని చేయగలిగాను. కేవలం శక్తి లేదా శ్రమ కాకుండా తెలివితో పని చేస్తే విజయం సులభం. చిలుక బుజ్జి పిట్ట యొక్క తెలివి చూసి గౌరవించింది. అప్పటి నుంచి ఇద్దరూ తమ తమ శక్తుల్ని పరిగణనలోకి తీసుకుని స్నేహంగా ఉండేవారు మరియు కలిసి పనిచేసే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. సహకారంతో, తెలివితో, శక్తితో ఏ పనైనా సులభంగా చేయవచ్చు.